హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఫస్ట్ క్లాస్లో మనం సెకండ్ బైపీసీ జువాలజీ సిలబస్ గురించి, ఆ తర్వాత క్లాస్లో శ్వాసించడం వాయువుల రవాణా గురించి నేర్చుకోవడం జరిగింది. అయితే ఈరోజు క్లాస్లో శరీర ద్రవాలు, వాటి యొక్క ప్రసరణ సెకండ్ యూనిట్లో ఉండేటువంటి దాని గురించి నేర్చుకుందాం. యూనిట్ 2 శరీర ద్రవాలు, ప్రసరణ. శరీరం లోపల ఉండేటువంటి మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి, అవి ఎలా ట్రాన్స్పోర్ట్ అవుతాయి, ఎలా ప్రసరిస్తాయి అన్నది ఈరోజు టాపిక్. శరీరం లోపల ఉండేటువంటి ద్రవాలు, మన యొక్క హ్యూమన్ బాడీలో ద్రవాలు ఏముంటాయంటే శోషరసం, బ్లడ్, రక్తం, లింఫ్, బ్లడ్. ఈ శోషరసం, రక్తం రెండూ కూడా బాడీలో ఉండేటువంటి పోషకాలను, ఆక్సిజన్ని, ప్రోటీన్ సంబంధిత పదార్థాలను వేరే వేరే భాగాలకు సరఫరా చేయడంలో ఈ శోషరసం, రక్తం ప్రముఖ పాత్రను వహించడం జరుగుతుంది. అయితే రక్తంలో ఉండేటువంటి కాంపోనెంట్స్ వాటర్, ప్రోటీన్స్, లిపిడ్స్ అండ్ సాల్ట్స్. నీరు, ప్రోటీన్లు, లిపిడ్స్, సాల్ట్స్, లవణాలు అనేటువంటి మెటీరియల్స్ కాంపోనెంట్స్గా ఉంటాయి. బ్లడ్లో మరలా మనకి బ్లడ్లో 45% బ్లడ్ కార్పసల్స్, రిమైనింగ్ 55% ప్లాస్మా ఉంటుంది. బ్లడ్లో ప్లాస్మా అనేది బ్లడ్లో ఉండేటువంటి ఒక విధమైనటువంటి ఫ్లూయిడ్, ఎల్లోయిష్ ఫ్లూయిడ్. ఈ ప్లాస్మాలో మరలా 92% ఆఫ్ వాటర్ ఉంటుంది. రిమైనింగ్ 8% ప్రోటీన్స్ అండ్ ఎంజైమ్స్ ఉండడం జరుగుతుంది. అయితే బ్లడ్ కార్పసల్స్లో మరలా మనకి ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అండ్ ఫైబ్రినోజెన్ అనేటువంటి, ఫైబ్రినోజెన్ లేదా ప్రోథ్రాంబిన్ అనేటువంటి మెటీరియల్ ఉంటుంది. ఆర్బీసీలో ఎర్ర రక్త కణాల్లో మనకి హిమోగ్లోబిన్ పిగ్మెంట్ ఉంటుంది. హిమోగ్లోబిన్ అనేటువంటి పిగ్మెంట్ ఉంటుంది. ఈ హిమోగ్లోబిన్ ఆక్సిజన్ అణువులను బాడీలో ఉండేటువంటి ప్రతి అవయవానికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి హిమోగ్లోబిన్ అనేది మనకి అవసరమవుతూ ఉంటుంది. తెల్ల రక్త కణాల్లో మరలా ఏ గ్రాన్యులోసైట్స్ ఉంటాయి. ఈ గ్రాన్యులోసైట్స్లో మరలా బేసోఫిల్స్, ఇసినోఫిల్స్, న్యూట్రోఫిల్స్ ఉంటాయి.
ఏ గ్రాన్యులోసైట్స్లో లింఫోసైట్స్, మోనోసైట్స్ ఉంటాయి. మోనోసైట్స్. నెక్స్ట్ ఫైబ్రినోజన్ ప్రోథ్రాంబిన్ అనేది మనకి బ్లడ్ క్లాటింగ్, రక్తం గడ్డ కట్టడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ విధంగా మనకి మన యొక్క మానవ శరీరంలో శరీర ద్రవాలు అనేవి ఈ విధంగా ఉంటాయి. అయితే ఈ శరీర ద్రవాలు లోపల ఉండేటువంటి పోషకాలను, ఆక్సిజన్ని వివిధ భాగాలకు సరఫరా చేస్తూ ఉంటాయి. ఇందులో బ్లడ్ మనకి దేని ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతుంది? గుండె, హార్ట్ ద్వారా మనకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ అనేది బాడీలో ఉండేటువంటి ఇతర అవయవాలకు ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది. అంటే హార్ట్ అనేది మేజర్ రోల్ని ప్లే చేస్తూ ఉంటుంది. నౌ we will discuss as about heart structure and గుండె పనిచేయు విధానం గురించి నేర్చుకుందాం. గుండె పనిచేయు విధానం. ఫస్ట్ గుండె నిర్మాణం. గుండె నిర్మాణం మనం అబ్జర్వ్ చేసినట్లయితే డయాగ్రామ్ ఇక్కడ వేస్తాను చూడండి. ఈ విధంగా హార్ట్ స్ట్రక్చర్ అనేది మనం కనుక అబ్జర్వ్ చేస్తే కుడి కర్ణిక, ఎడమ కర్ణిక, కుడి జఠరిక, ఎడమ జఠరిక, పైన ఉండే వాటిని కర్ణికలు అని, కింద ఉండే వాటిని జఠరికలు అని, ఈ మధ్యలో కరోనరీ సల్కస్, పాపిల్లరీ కండరాలు,
కాలమ్నే కార్ని దైహిక చాపం పుపూస చాపం. సో ఇది గుండె యొక్క నిర్మాణం. అయితే గుండె నిర్మాణం కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి గుండె అనేది కండరయుతమైనది, అంటే ఎలాస్టిక్ టైప్ కండరయుతమైనది ఏ షేప్లో కనిపిస్తుంది? శంకు ఆకారంలో. మనకి హార్ట్ ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది? హార్ట్ మనం అబ్జర్వ్ చేస్తే లంగ్స్కి మధ్యలో మనకి మీడియాస్టీనం అనేటువంటి కుహరం ఉంటుంది. ఈ కుహరంలో హార్ట్ అనేది లొకేట్ అయి ఉంటుంది. హార్ట్ అనేది రెండు ఊపిరితిత్తులకు మధ్యలో మీడియాస్టీనియం అనేటువంటి కుహరంలో హార్ట్ అనేది లొకేట్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్, సెకండ్ వన్, హృదయ ఆవరణ త్వచం. హృదయ ఆవరణ త్వచం హృదయాన్ని ఆవరిస్తూ మనకి రెండు త్వచాలు ఉంటాయి, వెలుపలి పొర, లోపలి పొర. వెలుపలి పొర, లోపలి పొర. హృదయావరణ త్వచం రెండు విధాలుగా ఉంటుంది. అదే తంతుయుత హృదయావరణం, రెండు సీరస్ హృదయావరణం. అయితే వెలుపలి పొరను తంతుయుత హృదయావరణమని, లోపలి పొరను సీరస్ హృదయావరణమని పిలవడం జరుగుతుంది. అయితే ఈ రెండు పొరలకు మధ్య ఫ్లూయిడ్ లాంటిది ఉంటుంది. ఒక ద్రవం అనేది నిండి ఉంటుంది. ఈ ద్రవం హార్ట్ను ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే ఏదైతే ద్రవం ఉందో ఆ ద్రవం అనేది బయట నుంచి గుండెకు రాపిడులేవి కలగకుండా దానికి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వన్, థర్డ్ వన్, లోపల ఉండేటువంటి ఛాంబర్స్ మనకి ఎన్ని కనిపిస్తున్నాయి? 4 ఛాంబర్స్ కనిపిస్తున్నాయి. ఈ యొక్క గుండె గోడలు ఛాంబర్స్, గుండె గోడలు మరలా 3 లేయర్స్గా ఉంటాయి. అవి వెలుపల, మధ్య, లోపల. వెలుపల ఉండేటువంటి గుండె గోడల్లో ఉండేటువంటి లేయర్ని, త్వచాన్ని ఎపికార్డియం అని, మధ్యలో ఉండేటువంటి దాన్ని మయోకార్డియం అని, లోపల ఉంటే ఎండోకార్డియం అని పిలవడం జరుగుతుంది. అయితే మనకి హార్ట్ అనేది కండరయుతమైనటువంటిది, శంకు ఆకారంలో కనిపిస్తుంది. దీనిని ఆవరిస్తూ 2 త్వచాలు ఉంటాయి. వాటినే హృదయావరణ త్వచం అంటాం. హృదయావరణ త్వచం 2 రకాలుగా ఉంటుంది. తంతుయుత హృదయావరణ త్వచం, సీరస్ హృదయావరణ త్వచం. అయితే హార్ట్ ఎక్కడ లొకేట్ ఉంటుందో కూడా చెప్పాను. ఈ హార్ట్ అనేది మనకి 2 ఊపిరితిత్తులకు మధ్యన మీడియాస్టీనం అనేటువంటి కుహరంలో మనకి హార్ట్ అనేది లొకేట్ అయి ఉంటుంది.
అంటే హార్ట్కి పోస్టీరియర్ రీజియన్లో స్టెర్నమ్ అనేటువంటి బోన్ ఉంటుంది. ఇరువైపులా కూడా మనకి బోన్స్ ప్రక్కటెముకలు అనేవి హార్ట్ని లంగ్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. దీని యొక్క వెనుక భాగంలో పృష్ఠోదరంగా మనకి వర్టిబ్రల్ కాలం వెన్నెముక అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనకి హార్ట్ అనేది మనకి లొకేట్ అయి ఉంటుంది. నెక్స్ట్ వన్, గుండె బాహ్య నిర్మాణం. బాహ్య నిర్మాణం మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి హార్ట్ అనేది 4 ఛాంబర్స్ని కలిగి ఉంటుంది. 4 గదుల హృదయ 4 గదులు. హార్ట్ అనేది 4 ఛాంబర్స్ని కలిగి ఉంటుంది. అవి 2 కర్ణికలు, 2 జఠరికలు. కుడి కర్ణిక, ఎడమ కర్ణిక, కుడి జఠరిక, ఎడమ జఠరిక. కర్ణికలు చిన్నవిగా స్మాల్ సైజులో ఉంటాయి. జఠరికలు లార్జ్ సైజ్ అంటే కొంచెం కర్ణికల కంటే పెద్దవిగా మనకి కనిపిస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్, ఈ కర్ణికలను జఠరికలను వేరు చేస్తూ అంటే కర్ణికలను జఠరికలను వేరు చేస్తూ మధ్యలో మనకి కరోనరీ సల్కస్ అనేటువంటి గాడి, లోతైన గాడి మనకి కనిపిస్తూ ఉంటుంది. లోతైన గాడి అంటే కర్ణికలను జఠరికలను వేరు చేస్తూ ఉండేటువంటి లోతైన గాడిని కరోనరీ సల్కస్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, కర్ణికల గురించి జఠరికల గురించి నెక్స్ట్ వన్ నేర్చుకుందాం. కర్ణికలు జఠరికలు. కర్ణికలు పలుచని లేయర్తో నిర్మితమై ఉంటాయి. పలుచని త్వచంతో నిర్మితమై ఉంటాయి. జఠరికలు లోపల ఉండేటువంటి గోడలు మనకి దళసరిగా ఉండడం జరుగుతుంది. సెకండ్ వన్, కర్ణికలు రక్తాన్ని సేకరిస్తాయి. జఠరికలు రక్తాన్ని పంప్ చేస్తాయి. శరీరంలో ఉండేటువంటి బాడీ పార్ట్స్కి జఠరికలు రక్తాన్ని సరఫరా చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ వన్, రెండు కర్ణికలను వేరు చేస్తూ కుడి కర్ణికను ఎడమ కర్ణికను వేరు చేస్తూ కర్ణికాంతర పటలం ఉంటుంది. కర్ణికాంతర పటలం ఉంటుంది. రెండు జఠరికలను వేరు చేస్తూ జఠరికాంతర పటలం ఉంటుంది. జఠరికాంతర పటలం ఉంటుంది. నెక్స్ట్ వన్, కుడి కర్ణికలో ఆమ్లజని రహిత రక్తాన్ని, కుడి కర్ణిక ఆమ్లజని రహిత అంటే ఆక్సిజన్ లేనటువంటి రక్తాన్ని వివిధ భాగాల నుంచి సేకరించడం జరుగుతుంది. ఆక్సిజన్ లేనటువంటి రక్తాన్ని వివిధ భాగాల నుంచి సేకరించడం జరుగుతుంది. ఫిఫ్త్ వన్, ఎడమ కర్ణిక ఆక్సిజన్ ఉన్న అంటే ఆమ్లజని రహిత రక్తాన్ని కుడి కర్ణిక తీసుకొని వస్తుంది. ఎడమ కర్ణిక ఆమ్లజని సహిత అంటే ఆక్సిజన్ ఉండేటువంటి బ్లడ్ని వివిధ భాగాలకు సరఫరా చేస్తుంది. వివిధ భాగాలకు సరఫరా చేస్తుంది. నెక్స్ట్ వన్, జఠరికలు మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ జఠరికల దగ్గర
గట్ల వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. కొన్ని గట్ల వంటి నిర్మాణాలు, గట్ల వంటి నిర్మాణాలు, వీటిని కాలమ్నే, కార్నే అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఇందులో కొన్ని గట్లు పెద్దవిగా, చూడండి పెద్దవిగా ఉంటాయి కొన్ని గట్లు. ఆ నిర్మాణాలని పాపిల్లరీ కండరాలు అంటారు. పాపిల్లరీ కండరాలు అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, సో ఇది కర్ణికలకు జఠరికలకు మధ్య ఉండేటువంటి భేదం. నెక్స్ట్ కనుపు కణజాలం. కనుపు కణజాలం ఇక్కడ మనకి SAN AVN అంటే కనుపు కణజాలాలు అంటే SAN AVN. సైనో ఆట్రియం నోడ్, ఆట్రియో వెంట్రిక్యులార్ నోడ్ అంటే శిరాకర్ణిక కనుపు, శిరాకర్ణిక కనుపు, కర్ణిక జఠరిక కనుపు. మనకి కనుపు కణజాలాలు అనేవి ఉంటాయి. SAN AVN శిరాకర్ణిక కనుపు, కర్ణిక జఠరిక కనుపు. నెక్స్ట్ ధమనీ చాపాలు. ధమనీ చాపాలు మనకి రెండు రకాలైనటువంటి ధమనీ చాపలు కనిపిస్తాయి. పుప్పుస చాపం, దైహిక చాపం. పుప్పుస చాపం, దైహిక చాపం. సో మనకి హార్ట్లో ఉండేటువంటి గుండె యొక్క నిర్మాణం గురించి, గుండె లోపల ఉండేటువంటి గోడల గురించి, ఇంటర్నల్ స్ట్రక్చర్ గుండె యొక్క అంతర్నిర్మాణం గురించి చెప్పుకోవడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ గుండె పనిచేయు విధానం. గుండె పనిచేయు విధానం ఇక్కడ మనకి గుండె పనిచేయు విధానంలో హార్దిక వలయం, హార్దిక వలయం గుండె పనిచేయు విధానంలో చెప్పుకుంటాం. హార్దిక వలయం అంటే హృదయ స్పందనలు, హార్ట్ బీట్స్ ఉంటాయి కదా మనకి, హృదయ స్పందనలు. ఒక హృదయ స్పందన నుంచి మరొక హృదయ స్పందన మొదలయ్యే వరకు మధ్యలో జరిగేటువంటి ప్రక్రియలను హార్దిక వలయం అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ కర్ణికల సంకోచం. కర్ణికల సంకోచం అంటే మనకి బ్లడ్ ఎప్పుడైతే మనకి కర్ణికలోకి వస్తుందో ఆటోమేటిక్గా కర్ణికల్లో ఉండేటువంటి SAN అంటే శిరాకర్ణిక కనుపు అనేది మనకి శిరాకర్ణిక కనుపు అనేది ఏమవుతుందంటే SAN శిరాకర్ణిక కనుపు ఇక్కడ మనకి ఏమవుతుందంటే సంకోచిస్తుంది, సంకోచిస్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఇది 0.1 సెకండ్ ఉంటుంది ఈ సంకోచం అనేది. అప్పుడు ఆటోమేటిక్గా 30% బ్లడ్ అనేది ఎడమ కర్ణికలోకి పంపడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 30% బ్లడ్ అనేది జఠరికలోకి పంపడం జరుగుతుంది. నెక్స్ట్ జఠరికల సంకోచం. జఠరికల సంకోచం ఇక్కడ మనకి AVN కర్ణిక జఠరిక కనుపు అనేది ఇక్కడ సంకోచం జరగడం జరుగుతుంది. ఈ సంకోచం వలన మనకి అంటే విద్యుత్ స్టిమ్యులేషన్స్, విద్యుత్ ప్రచోదనాల వలన మనకి ఇక్కడ మనకి స్టిమ్యులేషన్స్ సంకోచం అనేది జరగడం జరుగుతుంది. ఇది 0.3 సెకండ్స్ ఉంటుంది. అప్పుడు మనకి లబ్ అనేటువంటి శబ్దం వినిపించడం జరుగుతుంది, లబ్ అనేటువంటి శబ్దం. నెక్స్ట్ వన్ ఈ జఠరిక సంకోచం వల్ల మనకి ఆటోమేటిక్గా కర్ణిక AVN కర్ణిక జఠరిక రంధ్రాలు అనేవి
క్లోజ్ అయిపోతాయి. కర్ణికా జఠరికా రంధ్రాలు క్లోజ్ అయిపోతాయి. అంటే కర్ణికా జఠరికా రంధ్రాలు అంటే ఏంటి? కర్ణికలను జఠరికలను వేరు చేస్తూ ఉంటాయి కదా, అవి క్లోజ్ అయిపోతుంటాయి. అప్పుడు ఆటోమేటిక్గా అర్ధచంద్రాకార కవాటాలు అనేవి ఓపెన్ అవుతాయి. అర్ధచంద్రాకార కవాటాలు ఓపెన్ అవుతాయి, ఫలితంగా లబ్ అనేటువంటి శబ్దం వినిపిస్తుంది. అండ్ థర్డ్ వన్ హార్దిక విస్ఫారం. హార్దిక విస్ఫారం. హార్దిక విస్ఫారం అంటే మనకి ఇప్పటిదాకా కర్ణిక జఠరిక సంకోచం జరిగింది. ఇప్పుడు కర్ణిక జఠరికల యొక్క సడలడం జరుగుతుంది. సంకోచం వ్యాకోచనం లబ్ డబ్ సంకోచ వ్యాకోచనం చెందుతూ ఉంటుంది కదా హార్ట్ అనేది. ఇప్పుడు సడలడం జరుగుతుంది. ఇది 0.4 సెకండ్స్ అనేది ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా డబ్ అనేటువంటి శబ్దం మనకి వినిపిస్తుంది. అంటే ఫస్ట్ మనకి కుడి కర్ణికలోకి బ్లడ్ అనేది వస్తుంది. ఇక్కడ ఈ బ్లడ్ అంతా కూడా అంటే వివిధ భాగాల నుంచి కర్ణికలోకి బ్లడ్ వస్తుంది. ఇక్కడ మనకి ఆమ్లజని రహిత బ్లడ్ అనేది రావడం జరుగుతుంది. ఇది లంగ్స్కి వెళ్ళిన తర్వాత లంగ్స్లో ఉండేటువంటి ఆక్సిజన్ని గ్రహించి జఠరికలలోకి పంపడం జరుగుతుంది. ఈ విధంగా మనకి హార్ట్ అనేది ఆక్సిజన్ రహిత బ్లడ్ని కర్ణికలోకి తీసుకుని లంగ్స్ హార్ట్కి ఆక్సిజన్ పంపించిన తర్వాత ఆక్సిజన్ సహిత రక్తాన్ని వివిధ పార్ట్స్కి సప్లై చేస్తూ ఉంటుంది. సో ఇది గుండె పనిచేయ విధానం. నెక్స్ట్ 72 టైమ్స్ నార్మల్గా మానవుని యొక్క గుండె 72 టైమ్స్ కొట్టుకుంటుంది. నెక్స్ట్ 1 మినిట్కి 5 లీటర్స్ బ్లడ్ అనేది మనకి ఇక్కడ సర్క్యులేట్ అవ్వడం జరుగుతుంది.